ఎటు చూసినా కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా కరాఖండిగా ఉంది. ఖచ్చితంగా నిగ్గు తేల్చాలనే పనిలో రేవంత్ సర్కార్ ఉంటే, అయితే మేమేం తప్పు చేయలేదంటూ మొన్న అటు ఎంపీ ఈటెల రాజేందర్, దాని తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు, తర్వాత ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏం జరిగింది, అసలు ఎట్లా, ఎందుకు టెక్నికల్గా అది కూలిపోయింది, అది టెక్నికల్ కూలిందా లేకపోతే ఏంటి అనేది కూడా విచారణలో చేపట్టడానికి ఈరోజు హాజరయ్యారు. అయితే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఇది కేవలం బీఆర్ఎస్ కమిషన్ల కోసమే కాళేశ్వరాన్ని నిర్మించారంటూ చెప్తుంటే, లేదు బాగా ఏదైతే తెలంగాణలో సస్యశ్యామలంగా చేయాల్సిన రైతుల్ని మేము సస్యశ్యామలం చేసి 1,00,000 ఎకరాలకు పండించామంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కాళేశ్వరం నిజంగానే ఒకవేళ టెక్నికల్తో కూడిందా లేకపోతే కమిషన్లకు కకృతిపడి ఎల్ఎన్టీ సంస్థ కానీ మరొక సంస్థలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా దీంట్లో ఉన్నారా అనేది కూడా ఈ కమిషన్ తేల్చబోతుంది. అయితే ఇప్పటికే కమిషన్ పైన పలు ఆరోపణలు ఉన్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా అనుకూలంగా కమిషన్ వెళ్తూ ఉందన్నట్టు కూడా ఆరోపణలు చాలా వినపడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చెప్తారు కేసీఆర్ ఒకవేళ ఏం చెప్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే కేసీఆర్ సారు నిజంగానే కాళేశ్వరం గురించి ఆయన ఎందుకు అటు మేడిగడ్డ బ్యారేజ్ని మార్చాల్సి వచ్చింది, ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ పైన నిర్మించాల్సి వచ్చింది, ఇటు తుంగతుర్తి కానీ ఇవన్నీ కూడా ఏవైతే దిగువ స్థాయి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్. అయితే ఎందుకు ఎత్తు వేయాల్సి వచ్చింది, కేవలం డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది కూడా కమిషన్ ముందు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే హరీష్ రావు 2 సార్లు భేటీ అయ్యారు. భేటీ అనంతరం కూడా కేసీఆర్ తన హోంవర్క్ కూడా ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలని హోంవర్క్ కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సంచలనమైన నిర్ణయానికి అయితే కేసీఆర్ వచ్చారు. ఖచ్చితంగా హాజరవుతాం, ఇంకా భయపడేది లేదు, ప్రసక్తే లేదు కమిషన్ ముందు అంటూ చెప్పినట్టు. తను చెప్పినట్టే ఈరోజు అరగంట ముందే 11:30కు రావాల్సింది 11:10 అటు కమిషన్ ముందు కూడా రావడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో కూడా కమిషన్ ఎన్ని ప్రశ్నలు అడుగుతుంది ఏంటి అనేది కూడా మరీ డీటెయిల్గా తెలియాల్సి ఉంది మనకు.